నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు భాష ఔన్నత్యానికి గిడుగు వెంకటరామూర్తి విశేష కృషి చేశారు పేర్కొన్న తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం వత్సల్. గిడుగు వెంకటరామూర్తి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జాయింట్ కలెక్టర్ శుభం వత్సల్, డిఆర్ఓ నరసింహులు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ అభివృద్ధిపై దృష్టి పెట్టండి. తిరుమల శ్రీవారి ఆలయంపై ఉన్న మమకారం తిరుచానూరు అమ్మవారి ఆలయంపై కూడా చూపాలి. టీటీడీ ధర్మకర్తలి మండలికి ఉన్నతాధికారులకు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. తిరుమలలో ఉత్పత్తి అవుతున్న తడి చెత్తను ఉపయోగించి బయోగ్యాస్ ఎరువులు తయారు చేయడం కోసం టీటీడీ ఐఓసీఎల్ భాగస్వామ్యంతో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేశాం పేర్కొన్న టీటీడీ ఈవో శ్యామలారావు. అలిపిరి రుయా పరిసర ప్రాంతాల్లో వాహన చోదకులకు భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. వార్తల్లోని వివరాలు. తెలుగు భాష ఔన్నత్యానికి గిడుగు వెంకటరామూర్తి విశేష కృషి చేశారని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం వత్సల్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరం నందు పర్యాటక శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు వెంకటరామూర్తి జయంతి పురస్కరించుకుని డిఆర్ఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్ నాయక్, రోజ్ మానులతో కలిసి వారి చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు భాష ఔన్నత్యానికి వ్యవహారిక భాషోద్యమానికి గిడుగు వెంకటరామూర్తి పంతులు చేసిన కృషిని కొనియాడారు. గ్రాంధిక భాష ప్రజలకు ఇబ్బందిగా మారినప్పుడు వాడుక భాషను ప్రోత్సహించి దానిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. ఆయన విశేష కృషి కారణంగానే ఆయన పుట్టినరోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. పిల్లలందరూ తెలుగు భాష ప్రాముఖ్యతను తెలుసుకుని దానిపై ఆసక్తి చూపాలని ఆయన పిలుపునిచ్చారు. డిఆర్ఓ నరసింహులు మాట్లాడుతూ తెలుగు భాషకు గిడుగు రామూర్తి చేసిన సేవలకు గుర్తింపుగా ఈరోజు తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ఇంగ్లీష్ మాధ్యమం పెరిగిపోవటం వల్ల పిల్లలు తెలుగు మాట్లాడటం అరుదుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు ప్రతిరోజు తెలుగు పత్రికలను చదవాలని, వేమన శతకాలను తెలుసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా తెలుగు పండితులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. మనం తీసుకోగలిగిన లాంగ్వేజ్ అది మనం ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాము. మరి ముఖ్యంగా స్కూల్ పిల్లలు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా కూర్చోండి, మీరు కూడా మాట్లాడతారు. అంతే మీ అందరితో కూడా ఒక రిక్వెస్ట్, మెసేజ్ అంటే అందరూ స్కూల్ పిల్లల దగ్గర కూడా తీసుకువెళ్ళాలి. ప్రతి స్కూల్లో ఈ మెసేజ్ మనం ఇవ్వాల్సింది. ఎట్లా లాంగ్వేజ్ ఇవాల్వ్ అయింది, ఇంకా తెలుగు లాంగ్వేజ్తో ఇది కనెక్ట్ ఇంకా మనం స్కూల్ పిల్లలు చూసుకుంటే ఇంకా లాంగ్వేజెస్ ఉన్నాయి, ఇంగ్లీష్ ఇది అది. బట్ మన రూట్స్ అయితే మనం మర్చిపోవద్దు. అది అందరితో ఒక రిక్వెస్ట్, మన పిల్లల వరకు తీసుకువెళ్ళాలి. ఇది మన ఏం ఉండాలి. ఇంకొకసారి మనం వాళ్ళు ఇచ్చిన మెసేజ్ అంతా గుర్తించి ఇది మనం ఒక రిజల్ట్ లాగా తీసుకుంటాం. థ్యాంక్ యూ. అలిపిరి రుయా పరిసర ప్రాంతాల్లో వాహన చోదకులకు భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తగు చర్యలు చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదుల మేరకు శుక్రవారం రుయా హాస్పిటల్ నుండి అలిపిరి జూ పార్క్ మార్గంలో ఫుట్పాత్ రోడ్లపైన ఉన్న తోపుడు బండ్లు, పసుపు కుంకుమ వ్యాపారులను అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. అక్కడ వ్యాపారం చేస్తున్న వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అలిపిరి వద్ద తోపుడు బండ్లు, టిఫిన్ షాపులు, పసుపు కుంకుమ అమ్మేవారు, ఫుట్పాత్లు, రోడ్లపై వ్యాపారాలు చేయటం, నడిచి వెళ్లేవారు, వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సమన్వయం చేసుకుని వ్యాపారం చేస్తున్న వారిని గుర్తించాలని అన్నారు. వ్యాపారస్తులకు ప్రత్యేకంగా వెండింగ్ జోన్ ఏర్పాటు చేసి అక్కడ వ్యాపారాలు చేసుకునేలా చేస్తే ట్రాఫిక్ కు ఇబ్బందులు ఉండవని అన్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట డిఈ మధు, ఏసీపీ మధు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో పాటు తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పనపై దృష్టి సారించకపోవడం శోచనీయమని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనానికి ముందు తర్వాత అనేక మంది భక్తులు పద్మావతి అమ్మవారిని దర్శించుకోవటం సాంప్రదాయంగా మారిందని, రద్దీ సమయంలో సుమారు 30,000 మంది భక్తులు ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకుంటున్నారని, మామూలు రోజులలో 22 నుంచి 25,000 మంది వచ్చే అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాలలో కనీస మౌలిక సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తరహాలో 15,000 మంది భక్తులకు సరిపడ్డ పద్మావతి క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని అన్నారు. అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేయాలన్నారు. అమ్మవారి ఆలయానికి ప్రతినిత్యం వచ్చే భక్తుల సౌకర్యార్థం కనీసం ఆ పరిసర ప్రాంతాలలో మరుగుదొడ్లు లేకపోవడంతో భక్తులు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే మరుగుదొడ్లు ఏర్పాట్లపై సత్వర చర్యలు చేపట్టాలన్నారు. తిరుచానూరు అమ్మవారి ఆలయానికి వాహనాల ద్వారా భక్తులు వెళ్లే మార్గాలు ఇరుకుగా ఉండడంతో ప్రతినిత్యం ట్రాఫిక్ జామ్తో స్థానికులు, భక్తులు ఇబ్బందులు పడుతున్నారని రోడ్ల విస్తరణపై టీటీడీ దృష్టి సారించాలన్నారు. తిరుచానూరుకి దాదాపు 100 వాహనాలు ప్రతిరోజు కూడా వస్తూ ఉంటాయి. ఆ ముఖద్వారం నుంచి తిరుచానూరు అమ్మవారి ఆలయానికి వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు. ఎదురుగా ఒక వాహనం వచ్చిందంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ప్రతినిత్యం కూడా విఐపీలు, వివిఐపీలు, పారిశ్రామికవేత్తలు, టీటీడీ ఉన్నతాధికారులు, ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు అందరూ కూడా భక్తులు, స్థానికులు వెళ్తూ వస్తూ ఉంటారు. ప్రతినిత్యం కూడా ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైపోయింది తిరుచానూరు ఆలయ పరిసర ప్రాంతాల్లో. ఖచ్చితంగా ఆలయానికి వచ్చే వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాల్ని ఏర్పాటు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. అదేవిధంగా అతి ముఖ్యమైనదండి, భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా మరుగుదొడ్లు లేవండి. టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఆడ టాయిలెట్స్ లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే మొబైల్ టాయిలెట్సా లేదా శాశ్వతంగా ఉండే టాయిలెట్స్ భక్తులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని నేను కోరుకుంటున్నా. తిరుచానూరు ఎంటర్ అయినప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతన ఉట్టిపడేలా ఖచ్చితంగా అమ్మవారి శ్లోకాలతో ఆర్చీలు ఏర్పాటు చేయాలి ఆలయం వరకు. అదేవిధంగా రోడ్డు విస్తరణలో ఏదైతే భూములు కోల్పోతారో వాళ్ళకి ఖచ్చితంగా కాంపన్సేషన్ ఇచ్చి ఆ కోల్పోయిన ప్రతి కుటుంబంలో ఒకరికి టీటీడీలో ఉద్యోగం ఇచ్చేలా ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు చొరవ తీసుకొని అధికారుల సమన్వయంతో ఎవరైతే తిరుచానూరు స్థానికులు ఉన్నారో వాళ్ళతో సమావేశమై చర్చించి వాళ్ళని అన్ని విధాలా ఒప్పించి తిరుచానూరు ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని చెప్పని నేను ఒక అమ్మవారి శ్రీవారి భక్తుడిగా టీటీడీ చైర్మన్ గారికి, ఈఓ గారికి, అడిషనల్ ఈఓ గారికి, తిరుపతి జేఈఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగు భాషకు గిడుగు రామ్మూర్తి ఒక గొడుగు లాంటి వ్యక్తి అని బీజేపీ నాయకులు, తెలుగు భాషాభిమాని గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలో ప్రధాన తపాలా కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు, తెలుగు భాషాభిమానులు గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలో ప్రధాన తపాలా కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు, తెలుగు భాషాభిమానులు గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మనం ప్రతి ఏటా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటామని, తెలుగు కవి గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి నేడు తెలుగు భాషకు ఆయన సేవను గుర్తు చేస్తూ ఆయన జయంతి రోజున తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు. గ్రాంధికంలో ఉన్న తెలుగు భాషను వాడుక భాషలోకి తెచ్చిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి అని, ఆయనకు బ్రిటిష్ ప్రభుత్వం కళాప్రపూర్ణ బిరుదును కూడా ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్, కట్టమంచి చంద్రబాబు యాదవ్, సుబ్రహ్మణ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాష పితామహులు గిడుగు రామ్మూర్తి పంతులు గారి 162వ జయంతి సందర్భంగా స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. తెలుగు భాషకు గొడుగు గిడుగు గారు. ఆయన తెలుగు భాష అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగును సులభతరంగా వ్యవహారిక భాషలో తీసుకుని వచ్చి అందరికీ సులభతరంగా తెలుగును పరిచయం చేసిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి గారు. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు బీజేపీ తరఫున ఆయన ఘన నివాళి అర్పిస్తూ ఈయన జయంతినే మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని నగరంలో పలుచోట్ల నిత్యం పూజలు, అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు, రాష్ట్ర సాధికార కమిటీ సభ్యులు వేలూరు జగన్నాథం ద్రోణాచార్య బ్యాటింగ్ అకాడమీలో ఉన్న వినాయక స్వామి విగ్రహానికి పూజలు నిర్వహించి శ్రీవారి లడ్డు ప్రసాదాలను భక్తులకు పంచిపెట్టారు. పూజ అనంతరం భక్తులకు సుమారు 500 మందికి అన్న ప్రసాదాలను అందించారు. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు, రాష్ట్ర సాధికార కమిటీ సభ్యులు వేలూరు జగన్నాథం ద్రోణాచార్య బ్యాటింగ్ అకాడమీలో ఉన్న వినాయక స్వామి విగ్రహానికి పూజలు నిర్వహించి శ్రీవారి లడ్డు ప్రసాదాలను భక్తులకు పంచిపెట్టారు.
పూజ అనంతరం భక్తులకు సుమారు 500 మందికి అన్నప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో తమ కుటుంబ సభ్యులు హేమావతమ్మ, రోహిత్ బాబు, అలాగే తన మిత్ర బృందం యువరాజ్, ప్రసాద్, ద్రోణాచార్య బ్యాటింగ్ అకాడమీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానికులు, అలాగే అకాడమీ కోచ్ కృష్ణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్నాథం మాట్లాడుతూ శ్రీ ద్రోణాచార్య అకాడమీలో వినాయక స్వామి పూజలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, అలాగే అకాడమీలోని క్రీడాకారులు జాతీయ స్థాయిలో గెలుపొంది అకాడమీకి, వారి తల్లిదండ్రులకు, అలాగే తిరుపతి వాసులుగా మంచి పేరు తీసుకురావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని తెలిపారు. ఈరోజు తిరుపతిలోని శివజ్యోతి నగర్లో గల ద్రోణాచార్య బ్యాడ్మింటన్లో వాళ్ళందరూ కూడా విద్యార్థులు, గురువులు అందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పరచుకొని మేమందరూ కూడా పిల్లలందరూ కూడా వినాయక చవితి అనే వినాదం వాళ్ళకి ఎలా నేర్పాలి, భవిష్యత్తులో వాళ్ళు హిందూ సాంప్రదాయ ప్రకారం ఎలా ఉండాలని వాళ్ళకు ఉన్నటువంటి విద్యతో పాటు వాళ్ళకున్నటువంటి బ్యాడ్మింటన్తో పాటు అదేవిధంగా సాంప్రదాయాలకు నిలయంగా ఈ కాణిపాక వినాయకుడి స్వామిని ఈరోజు పండగ సందర్భంగా వాళ్ళు పెట్టి 9 రోజులు పూజా కార్యక్రమం వారి గురువు ఆధ్వర్యంలో జరుపుతున్నారు. ఈ కార్యక్రమానికి నన్ను అన్నదాన కార్యక్రమం అంచమన్నారు. నేను వాళ్ళకి చెప్పి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసాం. వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో పిల్లలందరూ కలిపి గురువు గారి ఆధ్వర్యంలో ఈ వినాయక చవితి జరిపిస్తున్నారు. కనుక రాబోయే రోజుల్లో వాళ్ళందరూ కూడా విద్యావంతులుగా అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి స్పోర్ట్స్లో మొట్టమొదటి స్థానానికి రావాలని ఈ కాణిపాకం వినాయకుడి స్వామి ఆశీర్వాదం వాళ్ళందరికీ, గురువులకి, వాళ్ళ పిల్లలకి, తల్లిదండ్రులకు ఉండాలని ఈ కార్యక్రమంలో మేము పాల్పంచుకొని వాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం, చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశయ్య. శ్రీ ద్రోణాచార్య బ్యాడ్మింటన్ అకాడమీలో ఈరోజు అన్నదానం జరుగుతున్నది. 5 రోజులు మహాగణపతి మహా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ 3వ రోజు అయిన సందర్భంలో అన్నదానము జగన్నాథం గారు, అన్నగారు అయినటువంటి జగన్నాథం అన్నగారు అన్నదానం చేపిస్తూ ఉన్నారు. ఇది దిగ్విజయంగా కొనసాగుతుంది. దాదాపు 500 మంది దాకా అన్నదానానికి విచ్చేసినారు. భక్తులు, స్టూడెంట్సు, ఆ పేరెంట్స్ అందరూ వచ్చి ఈ శ్రీ ద్రోణాచార్య బ్యాడ్మింటన్ అకాడమీలో పాలు పంచుకునేసి అన్నప్రసాదాలు చాలా బాగా స్వీకరిస్తున్నారు. ఇది అన్నదాన కార్యక్రమము ఇంత బాగా జరిపించినందుకు ఆ అన్నగారు అయినటువంటి జగన్నాథం గారిని మరియు ఇక్కడ ఉండే అందరూ శివజ్యోతి నగర్లో ఉండే అందరూ శ్రీ ద్రోణాచార్య బ్యాడ్మింటన్ అకాడమీ కుటుంబ సభ్యులుగా మేము అనుకుంటున్నాము. స్పోర్ట్స్లో కానీ, చదువులో కానీ దేశాభివృద్ధికి పాటుపడతామనేసి శ్రీ ద్రోణాచార్య బ్యాడ్మింటన్ అకాడమీ కోచ్గా, నా పేరు బి కృష్ణయ్య అండి, కోచ్గా మరియు ఇక్కడ డిసిప్లిన్ తీర్చిదిద్దుతున్న వ్యక్తిగా నేను చాలా నమ్ముతున్నాను. అందరికీ ఈ గణనాథుడి ఆశీస్సులు ఉండాలనేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. రాజకీయాలు పక్కన పెట్టి అందరూ కలిసి వస్తే చిత్తూరు అభివృద్ధి మరింత వేగవంతంగా చేయవచ్చని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. చిత్తూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ అత్యవసర సమావేశం శుక్రవారం నగర మేయర్ అముద అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలు టేబుల్ అజెండా అంశాలపై సభ్యులు చర్చించి ఆమోదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ చిత్తూరు నగరాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాజకీయాలకు వచ్చానని, అదే చేస్తున్నట్లు చెప్పారు. ఎన్ని ఆటంకాలు, విమర్శలు వచ్చినా రోడ్ల విస్తరణ, ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రోడ్లు, మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉంటేనే నగరాలు అభివృద్ధి చెందుతాయని, ఈ దిశగా చిత్తూరు నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు పెట్టుబడి పెట్టేలా నగరాన్ని తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. నగరంలోని ప్రధాన రహదారులన్నీ అభివృద్ధి చేసి కూడళ్లను సుందరీకరణ చేయాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలంటున్నారు. అనంతరం మేయర్ అముద మాట్లాడుతూ నగర అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలకు సభ్యులంతా కలిసికట్టుగా మద్దతు తెలపాలని కోరారు. డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రధాన రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులకు తమ మద్దతు ఉంటుందని, రాజకీయాలకు అతీతంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం జనాభాకు తగినట్లు పబ్లిక్ హెల్త్ కార్మికులను అదనంగా నిర్మించుకోవడానికి 15వ ఆర్థిక సంఘం నిధులతో సంబయ్య కంజిగా వై జంక్షన్ నుండి కట్టమంచి బైపాస్ రోడ్డు నిర్మాణానికి, నగరపాలక సంస్థలో పోస్టుల క్రమబద్ధీకరణ, కట్టమంచి చెరువు కట్ట అభివృద్ధి, మునిస్వామి నాయుడు పార్కులో మద్రాసు ప్రెసిడెంట్, మాజీ ముఖ్యమంత్రి బొలినేని మునిస్వామి నాయుడు విగ్రహం ఏర్పాటు తదితరాల అంశాలపై కౌన్సిల్ సమావేశంలో చర్చించి ఆమోదించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, సహాయ కమిషనర్ ప్రసాద్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నగరపాలక అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జరిగిన ఈ మున్సిపల్ సమావేశంలో ఇంచుమించు 16
ఎజెండాలో పెట్టడం జరిగినాయి. వాటిలో నాకు తెలిసి ఒకే ఒక అంశం అనుకుంటా, దొడ్డిపల్లి రెవెన్యూ డివిజన్కి సంబంధించిన ఒక అంశం తప్పితే మిగిలిన అన్ని అంశాలపైన అందరూ సభ్యులు కూడా ఆమోదం తెలపడం జరిగింది. అంటే నేను పదే పదే రాజకీయాలు ఎలక్షన్ సమయంలో చేయాలి, తర్వాత అందరూ కలిసిమెలిసి అభివృద్ధి చేయాలని నేను ప్రతిసారి పిలుపునిస్తూ ఉంటాను ఎక్కడ మాట్లాడినా. నిజంగా కూడా ఈరోజు చాలా సంతోషకరం. మీరు చెప్పినట్టు అందరూ కలిసిమెలిసి అభివృద్ధి పట్లే మాట్లాడుకున్నాం. మంచి వాతావరణం. నాకు కూడా ఇంకా కొంచెం ఇన్స్పిరేషన్ వచ్చింది. ఎందుకంటే మనం చేసే పనిని ఎవరైనా అప్రిషియేట్ చేసినా లేదా అభివృద్ధి పట్ల ఆలోచనకి తోడొచ్చినా అది చాలా ఆనందాన్ని ఇస్తుంది, ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో చిత్తూరు నగరాన్ని ఒక మంచి నగరంగా, మంచి నగరాల్లో పోటీ పడి ర్యాంకు కూడా సాధించే విధంగా మా చిత్తూరు మున్సిపల్ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, నేను కావచ్చు పోటీపడి పని చేస్తాము. ఆ పని చేయడానికి ఈరోజు జరిగిన ఈ సమావేశం ఒక మంచి ఎనర్జీని ఇచ్చిందని భావిస్తున్నాం. తిరుమలలో ఘన వ్యర్థాల నిర్వహణపై టీటీడీ ఈవో శ్యామలారావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలతో కలిసి శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలో ఉత్పత్తి అవుతున్న తడి చెత్తను ఉపయోగించి బయోగ్యాస్ ఎరువులు తయారు చేయడం కోసం టీటీడీ ఐఓసీఎల్ భాగస్వామ్యంతో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విభజన అవసరం లేకుండా ఏ విధంగా వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా అమలు చేయగలమో అలాంటి పద్ధతులను అన్వేషించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖ శాస్త్రవేత్త పద్మశ్రీ శరత్ ఖలే బయోడిగ్రేడబుల్ వ్యర్థాలను ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి చేయడం పర్యావరణ అనుకూల పరిష్కారమని తెలిపారు. త్వరలో టీటీడీకి అనువైన ప్రణాళికలను అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కూరగాయల వ్యర్థాలతో ఇళ్లలోనే సేంద్రియ ఎరువుల తయారీ విధానాన్ని ప్రదర్శించారు. ఈ సమావేశంలో టీటీడీ సీఓ సత్యనారాయణ, ఈఈ సుధాకర్, డిప్యూటీ ఈఓ సోమన్ నారాయణ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదన్, శాస్త్రవేత్తలు సందీప్ అసోలేకర్, శ్రీబాబు నిపుర్తే తదితరులు పాల్గొన్నారు. ఏర్పేడు మండలంలోని ఐఐటి తిరుపతి కాలేజీలో ఇటీవల ల్యాప్టాప్ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను ఏర్పేడు పోలీసులు అరెస్టు చేసి నిందితుల వద్ద నుండి సుమారు 8 లక్షల రూపాయల విలువ గల 15 ల్యాప్టాప్లు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ రవి మనోహరాచారి వెల్లడించారు. రేణిగుంట పట్టణంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏఎస్పీ రవి మనోహరాచారి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏర్పేడు మండలంలోని ఐఐటి తిరుపతి కాలేజీలో ఇటీవల ల్యాప్టాప్ దొంగలను ఏర్పేడు పోలీసులు దొంగల ముఠాను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి సుమారు 8 లక్షల విలువ గల 15 ల్యాప్టాప్లు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్నారు. వీరు తమిళనాడుకు చెందిన తమిళ్ సెల్వన్, కోయంబత్తూరుకు చెందిన వీరస్వామి గణేష్ గా గుర్తించారు. నిందితులు అనేక దొంగతనాల కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరిపై 9 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. వీరు బెంగళూరు, చెన్నై, నాగపూర్, జోధ్పూర్, గోపాల్ వంటి నగరాల్లో ల్యాప్టాప్ దొంగతనాలు చేసేవారు. ముఠాను పట్టుకుని విద్యార్థుల ల్యాప్టాప్లు రికవరీ చేసిన పోలీసు బృందానికి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఏర్పేడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఐఐటి కాలేజీలో ఈ నెల 18వ తేదీ ఒక 8 ల్యాప్టాప్లు దొంగతనం జరిగింది అనేటువంటిది ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో జనరల్గా ల్యాప్టాప్స్ పోతే పట్టుకోవడం చాలా కష్టం. అది లిటరలీ 100 కేసుల్లో 100 కేసుల్లో ఒక 2-3 కేసులు దొరుకుతాయి తప్ప మిగతా కేసులు అంత ఈజీగా దొరకవు. సో దీంట్లో మన రేణిగుంట డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మన ఏర్పేడు సిఐ, అదేవిధంగా రేణిగుంట సిఐ వీళ్ళంతా కూడా ఏం చేశారంటే టెక్నికల్గా పోయారు. దీంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఎవరు వచ్చారు, ఎలా వచ్చారు, ఎక్కడికి వెళ్ళింటాడు, ఏం సంగతి అనేటువంటిది ప్రోబ్ చేసి దాని ద్వారా ముద్దాయి ఎక్కడున్నాడు, ఏం సంగతి అని పట్టుకోవడం జరిగింది. ఆ ముద్దాయి వచ్చేసి తమిళ్ సెల్వన్, ఇతను వచ్చేసి తిరువారూరు జిల్లా తాలూకా, తమిళనాడు స్టేటు ఇతను. అదేవిధంగా ఇతను దాదాపు చాలా న్యూమరస్ మల్టిపుల్ అఫెన్సెస్ చేశారు. అంటే మనకి ఇప్పటివరకు తెలిసిన కేసు ఒక 9 కేసుల్లో అతను ఇన్వాల్వ్ అయినాడు అనేటువంటిది తెలుసు. అయితే ఇతను చేసే విధానం ఏంటంటే ఓన్లీ ఐఐటీస్ అండ్ మెడికల్ కాలేజెస్, వేరే దానిలోకి పోడు. ఐఐటీస్ కానీ మెడికల్ కాలేజెస్కి కానీ. సో అతని యొక్క నైపుణ్యంతో చెప్తారే బలంగా చెప్తే అబద్ధమైన నిజమవుతుంది అన్నట్టు. సో అట్లా అబద్ధాన్ని కానీ నిజంగా చెప్పేంత నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఆయుధంతోనే అతను ఇవన్నీ కూడా అందరినీ నమ్మించి ఇలా చేయడం జరిగింది. మనకు ఏదైతే 8 ల్యాప్టాప్స్ పోయినా 8 ల్యాప్టాప్తో సహా
భోపాల్లో చేసినటువంటి ఇంకొక దానిలో ఐఐటీలో చేసినటువంటి మెడికల్ భోపాల్లో ఉన్నటువంటి ఐఐటీలో చేసినటువంటి మిగతా ఇంకొక 7 ల్యాప్టాప్లు కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అధ్యక్షులు రెడ్డి శేఖర్ రాయల్, ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రాయల్ల ఆధ్వర్యంలో మదనపల్లి జిల్లా పేరుని శ్రీకృష్ణ దేవరాయల జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు బలిజ సంఘం వారి ఆధ్వర్యంలో బిఎంఎస్ క్లబ్లో శుక్రవారం సమావేశానికి తంబలపల్లి, పీలేరు, మదనపల్లి, పుంగనూరు బలిజ సంఘం నాయకులు, సభ్యులు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మదనపల్లిను జిల్లాగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని, అయితే రాయలసీమలో ఎక్కువ శాతం అనగా మదనపల్లి, పుంగనూరు, తంబలపల్లి, పీలేరు మొదలగు ప్రాంతాలలో 30% పైగా అధిక సంఖ్యలో బలిజ కులస్తులు ఉన్నారని, అలాగే మన తిరుమల దేవస్థానం ఇతరత్ర ప్రముఖ దేవస్థానాల అభివృద్ధికి కృషి చేసిన శ్రీకృష్ణ దేవరాయల వారి జ్ఞాపకాలను చిరస్థాయిగా ముందు తరాల వారికి తెలియజేయడానికి మదనపల్లి జిల్లా పేరును శ్రీకృష్ణ దేవరాయల జిల్లాగా మార్చడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి వినతి పత్రం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు యావత్ బలిజ కులస్తులు అందరూ ఐక్యతను చాటి శ్రీకృష్ణ దేవరాయల వారి జిల్లా పేరుగా సాధించాలని కోరారు. బీటీ కాలేజీ రిటైర్డ్ కరెస్పాండెంట్ మునిరత్నం మాట్లాడుతూ గతంలోనే మాదాన నుండి మర్యాద రామన్న పేరును మదనపల్లిగా మార్చారని, అలాగే బ్రిటిష్ కాలంలో కూడా మదనపల్లిగా పేరును సార్థకం చేశారని అన్నారు. మన పిల్లలు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారి అన్ని రంగాలలో అభివృద్ధి కోసం 5% రిజర్వేషన్ను బలిజలకు ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 4 నియోజకవర్గాల బలిజ పెద్దలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రాయలసీమలో 32% బలిజలు ఉన్నారని, అత్యంత అధికంగా ఉన్నందున మదనపల్లిను మార్చి శ్రీకృష్ణ దేవరాయల పేరును ప్రకటన చేయాలని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో అందరూ శ్రీకృష్ణ దేవరాయల జిల్లాగా పేరుకు తమ మద్దతు తెలియజేశారు. ఈ సమావేశంలో రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అధ్యక్షులు రెడ్డి శేఖర్ రాయల్, ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రాయల్, కాపునాడు ఉపాధ్యక్షులు ఆంజనేయులు కుమార్, నియోజకవర్గ అధ్యక్షులు నానబాల మణి తదితరులు పాల్గొన్నారు. ఆ విధమైనటువంటి సూచన సలహా మనకు వాళ్ళు ఇవ్వాలంటే ముందు ఆ కులం ద్వారా వాళ్ళు పొందుతున్నటువంటి ఏ ప్రాతినిధ్యం ఫలాలు అవన్నీ పక్కన పెట్టేసి, సర్టిఫికేట్ పక్కన పెట్టేసి అప్పుడు వచ్చి వాళ్ళు మనల్ని అడగాల. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోండి. మనం పిచ్చిగా బ్లైండ్గా వచ్చి నీ కుల పిచ్చి రాయలు పెట్టుకుంటున్నావు, దాని తర్వాత వచ్చేసి నువ్వు కుల సంఘం మీటింగ్ పోతున్నావు అంటే కులం ద్వారానే నువ్వు రాజకీయంలో పైకి వచ్చేసి, కులం ద్వారానే ఉద్యోగాలు తెచ్చుకొని, కులం ద్వారానే సీట్లు తెచ్చుకొని ఈరోజు మనల్ని ఎక్కిరిస్తాడు. ఈరోజు ఈ కులం చెడిపోయింది ఎందుకురా అంటే కులాన్ని వదులుకొని చెడిపోయినాం మనం. కుల సంఘాలు లేకపోవడం వల్ల చెడిపోయినాం, కుల సంఘాలు సపోర్ట్ చేయకపోవడం వల్ల చెడిపోయినాం మనం, కులం అంతా ఒక్కటి కాకపోవడం వల్ల చెడిపోయినాం మనం. ఈరోజు ఒక జిల్లాను సాధించుకోవడానికి మనం ఈ మహత్తరమైనటువంటి ఒక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఏ విధంగా పోవాలా, దీంట్లో వచ్చేసి ఆర్పిఎఫ్ అనేది ఒకటి ప్రణాళిక ఏర్పాటు చేసింది. మేమెందుకు పోవాలా, కాపు నాడోళ్ళు ఇక్కడికి వచ్చినారు మేమెందుకు పోవాలా, లోకల్ బలిజ సంఘం వాళ్ళు వచ్చినారు మేమెందుకు పోవాలా అనుకుంటే చివరికి నష్టపోయేది మనమే. ఈరోజు నదులన్నీ కలిసి ప్రయాణం చేయాల్సింది, కలవాల్సింది ఎక్కడికి రా అంటే సముద్రంలోకి. కాబట్టి మన అందరి యొక్క లక్ష్యాలు కూడా ఇక్కడ ఏందిరా అంటే మనం రాయల వారి యొక్క జిల్లా సాధించుకోవాలా, బీసీ రిజర్వేషన్ అనేది సాధించుకోవాలా, రాయల వారి యొక్క జయంతి వర్ధంతి అనేది సాధించుకోవాలా, మనకు కాపు కార్పొరేషన్, బలిజ కార్పొరేషన్ అనేది ప్రత్యేకంగా సాధించుకొని ఆ యొక్క నిధులన్నింటి ద్వారా మనం వచ్చేసి మన పిల్లలు, దాని తర్వాత ఉద్యోగ కల్పన కావచ్చు, వ్యాపారాల అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా మనకు జరగాలని అంటే మనం ఫస్ట్ ఈ రాయలసీమలో ఉన్నటువంటి వెనుకబడిపోయినటువంటి బలిజలు, ఈరోజు చూడండి కోస్తాలో ఉన్నటువంటి కాపులు ఒక నినాదం ఎత్తుకుంటే వాళ్ళు ఏదైనా సాధించుకునేడానికి అవకాశం ఉండదు. పలమనేరు పురపాలక సంఘం పరిధిలోని భజంత్రి వీధిలో గల 5వ నంబర్ చౌక దుకాణంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను అమలు చేస్తున్నామని, అందులో భాగంగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని, ఈ స్మార్ట్ కార్డులపై ప్రభుత్వ గుర్తింపు ఉంటుందే తప్ప ఏ ఇతర నాయకుల ఫోటోలు ఉండవని, గత ప్రభుత్వంలో వారి చిత్రపటాలను ముద్రించుకుని కార్డులను పంపిణీ చేశారని అన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా ప్రభుత్వం గుర్తింపు ఉంటుందే తప్ప నాయకుల చిత్రపటాలు ఉండవని, ఈ స్మార్ట్ కార్డులు క్యూఆర్ కోడ్ చేయడంతో వారి కుటుంబంలోని అందరి వివరాలు తెలుస్తాయని, ఇలాంటి అవకతవకలకు అవకాశం ఉండదని, దీనితో పాటు ఆదాయ మార్గాలపై దృష్టి సారించి అభివృద్ధిని చేపడుతోందని, కొందరు వ్యక్తులు వికలాంగుల పెన్షన్ తీసివేస్తున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని, అర్హులైన వారందరికీ వికలాంగుల పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ఎవరైతే అనర్హులు ఉంటారో అలాంటి వారిని తొలగిస్తామని తెలిపారు. మంచి కార్యక్రమానికి ఈ కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా రేషన్ కార్డులు అనేది ప్రతి కుటుంబంలో కూడా ఒక ప్రధానమైనటువంటి నిత్యం మనకు అవసరమైనటువంటి కార్యక్రమం. దాన్ని ఒక స్మార్ట్ కార్డుగా రూపొందించి
దాని ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మనకు నిత్యావసరానికి కావలసినటువంటి వస్తువులు కావచ్చు, బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, చక్కెర కావచ్చు, రకరకాల నూనె కావచ్చు, రకరకాలైనటువంటి నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకు రేషన్ స్టోర్ల నుంచి తీసుకోవడం, అదేవిధంగా పెన్షన్ కానీ ఆరోగ్యపరంగా మనకు ఉన్నటువంటి సమస్యల పరంగా కానీ, అదేవిధంగా మన బిడ్డలు చదువుకుంటే వాళ్ళకు రావాల్సినటువంటి కార్యక్రమాలు కానీ, అటువంటి సంక్షేమ కార్యక్రమాలకు అన్నిటికీ ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఈ రేషన్ కార్డు. ఈ రేషన్ కార్డు ద్వారా రకరకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. ఈరోజు ఈ స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా మనం ఇక్కడనే కాదు, మనం ఇక్కడ కాపురం ఉండి ఈ ఊర్లోనే సరుకులు తీసుకోవాలని లేదు. రాష్ట్రం మొత్తం పైన ఏ మారుమూల నుంచి అయినా ఈ యొక్క రేషన్ కార్డు ద్వారా మనకు రావాల్సినటువంటి అవకాశాలు, రావాల్సినటువంటి లబ్ధిని ఎక్కడి నుంచైనా తీసుకోవడానికి ఇది ఒక అవకాశం. అదేవిధంగా గత ప్రభుత్వం లాగా ఏదో ప్రచారానికో ఆర్భాటానికో పరిమితం కాకుండా ఈ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వ్యక్తులకు ప్రాధాన్యత కంటే కూడా ప్రభుత్వానికి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రభుత్వ ఎంబ్లంతో ఈరోజు మీకు అందరికీ కూడా ఈ కార్డులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతోంది. తిరుమల శ్రీవారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, తెలంగాణ మంత్రి లక్ష్మణ్ కుమార్ వేరువేరుగా కుటుంబ సమేతంగా ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ మేరకు వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల ఐశ్వర్య రాజేష్ ను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. ఆమెతో సెల్ఫీలు దిగారు. తిరుపతి బెంగళూరు జాతీయ రహదారిపై కాణిపాకం సమీపంలోని తిరువనంపల్లి వద్ద ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో హైవే పనులు చేస్తున్న ప్రమీల అనే మహిళ దుర్మరణం పాలైంది. చిత్తూరు జిల్లా చిగురపల్లికు చెందిన ప్రమీల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా హైవేపై విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తిరుపతి నుంచి బెంగళూరు వైపు వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేటు అంబులెన్స్ ఆమెను బలంగా ఢీకొంది. ఈ దాటికి ఆమె శరీర భాగాలు ఛిద్రమై రోడ్డుపై పడిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న కాణిపాక ఎస్ఐ నరసింహ యాదవ్ ప్రమాద తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వడమాలపేట మండల పరిధిలోని ప్రధాన రహదారిపై ఆవును తప్పించబోయి స్కోడా కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. పడమలపేట మండల పరిధిలోని ఎస్బీఆర్ పురం గ్రామంలో గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఆ గ్రామ నివాసుడు తన వ్యక్తిగత పనుల నిమిత్తం పుత్తూరు పట్టణానికి వెళ్లే క్రమంలో ఆ గ్రామ మార్గం మధ్యలోని శ్మశాన వాటిక సమీపంలో కారుకు అడ్డంగా వస్తున్న ఆవును తప్పించబోయి KA01 MV 4243 గల కోడా కారు చెరువులోకి దూసుకెళ్లింది. స్థానిక గ్రామస్తులు గుర్తించి ఆ కారును ట్రాక్టర్కు సహాయంతో వెలికి తీశారు. దీంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు భాష ఔన్నత్యానికి గిడుగు వెంకటరామూర్తి విశేష కృషి చేశారు పేర్కొన్న తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్. గిడుగు వెంకటరామూర్తి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్ DRO నరసింహులు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ అభివృద్ధిపై దృష్టి పెట్టండి. తిరుమల శ్రీవారి ఆలయంపై ఉన్న మమకారం తిరుచానూరు అమ్మవారి ఆలయంపై కూడా చూపాలి. టీటీడీ ధర్మకర్తలి మండలికి ఉన్నతాధికారులకు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. తిరుమలలో ఉత్పత్తి అవుతున్న తడి చెత్తను ఉపయోగించి బయోగ్యాస్ ఎరువులు తయారు చేయడం కోసం టీటీడీ IOCL భాగస్వామ్యంతో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేశాం పేర్కొన్న టీటీడీ ఈవో శ్యామలారావు. అలిపిరి రుయా పరిసర ప్రాంతాల్లో వాహన చోదకులకు భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.